సార్ మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నాం సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? నేను, నా 2 పిల్లలు, మొత్తం 3 ఉంటామండి. మొత్తం 3 ఉంటారా? ఏమల్లుడు, మీ ఆవిడ, నేను, మీ మామగారు, మీ బావమరిది అందరు ఇంట్లో కదా ఉంటున్నాం. మా పేర్లు ఎందుకు చెప్పలేదు? ఆవిడ వచ్చింది జనాభా లెక్కల కోసం. జనాభా లెక్కలంటే మనుషుల గురించి, అందుకే మీ పేర్లు చెప్పలేదు. సార్ మీ ఆవిడ గారు లేరా? వినడానికి బాగానే ఉందమ్మా, ఒకదాంతోనే పడలేకపోతున్నాను. 2 ఆవిడ నాకెందుకు? పనికి మళ్ళీ నీ పెళ్లి నా తావుకు వచ్చినట్టుందిరా. నేను ఒకటి చెప్తే ఆడొకటి చెప్తున్నాడు. ఎందుకమ్మా మీ తమ్ముడు పట్టుకుని అలా తిడుతున్నావు? ఓహో, నాకు స్వీట్లు తేలేదనా? అయినా నాకు స్వీట్లు పడవమ్మా, నాకు షుగర్ ఉంది. మీకు షుగర్ ఉందేమో, మీ చెవుడు వల్ల మాకు బీపీ వచ్చేలా ఉంది. చంద కావాలా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఈసారి వచ్చినప్పుడు ఇస్తానులే. తమ్ముడు అందులో పెళ్లి కట్టు తీరా. ఇదిగో ఈ యదవకి పెళ్లి పెళ్లి. మీరందరూ భోజనాలకు వచ్చేయండి. ఇదిగో కార్డు. ఓహో, మీ తమ్ముడికి పెళ్ళా? అందరూ తప్పకుండా వస్తామమ్మా. ఈ యదవకు ఇప్పుడు అర్థమైందిరా తమ్ముడు, పద. ఏమండి, ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. ఏమైంది సడన్ గా వెళ్ళిపోదాం అంటున్నావు? మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి. తట్టుకునే ఓపిక కూడా లేదు. వెళ్ళిపోదాం పదండి. కోడలి పిల్ల ఏం చేసావమ్మా? నేనేం చేశాను మావయ్య గారు? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను. పోనీలా అని వేసిస్తే సూర్యకాంతలా నా మీద తిరగబడిపోతున్నారు. ఏంటి ఉదయాన్నే గోళ? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి. గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నెలికాను, ఎక్కడా దొరకలేదు. నేను అత్తయ్య గారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మూటలో పిండి ఉంది. అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను, దానికి కోపడిపోతున్నారు. వస్తే అది పిండి కాదే, మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చితాభస్మమే. ఏమ్మా వంటొచ్చా? వచ్చు అంకుల్. చెప్పమ్మా. వేడి నీళ్ళు పెడతాను, రైస్ కూడా పెట్టడం వచ్చు, ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను. అమ్మా అది కూడా చెప్పు. ఏం డాడీ? ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి ఆంటీ, చెప్తాను. సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులు ఉంటాయి? 10 రాత్రులుంటాయి. 10 రాత్రులు ఉంటాయా? అదెలాగా? 1 శివరాత్రి, 9 నవరాత్రులు. అంతేగా అంతేగా. ఫోన్లో ఏం చూస్తున్నావు తమ్ముడు? మొబైల్లో జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నానక్క. నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా? ఇండియా క్యాపిటల్ ఏంటో చెప్పరా. ఇండియా క్యాపిటల్ అయ్యక్క. అయ్యా అయ్యా కాదక్క, ఐ. ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. అబే అవలే దేకే చలో. బేబీ ఆడు హిందీలేమో తిడుతుండు. నువ్వు కూడా తిట్టు మరి. నాకు హిందీ రాదుగా. ముందే చెప్పొచ్చు కదా నాకు హిందీ వచ్చి, నేను తిడతా చూడు. భయ్యా తోడ ప్యాజ్ దాలో. యాడ దొరికింది సంతరా ఇదే? స్నానం చేసడానికి పోతానవా? తానానికే పోతానా? ఎల్లు ఒక పక్క చేసిరా, ఎల్లుండి నీళ్ళు వచ్చినాక రెండో పక్క ఎత్తు గాని. అరే మరి నువ్వు అధ్వానం రాక్షసు లెక్క తయారైతున్నావేంది? నాకు మొన్న బండి టక్కర్ అయినప్పుడు నీ రక్తమే కదా నాకు ఎక్కిచ్చింది. అక్క, ఇంగ్లీష్ టీచర్ కి ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు అక్క. రే అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా, ఇస్తాను. టీచర్, నేను రేపటి నుంచి క్లాస్కి రావట్లేదు. చీర నావో నాగనావో నట్రనా, ఎప్పుడు చూసినా ఇవే 2 పాత చీరలే. మా అమ్మ ఎప్పుడో ఉన్నది 2 చీరలు, మళ్ళీ పండుగకి ఇదే పాత చీర కట్టుకోన్నా. ఒక్కొక్కరు చూడు నాగా నట్ర చీర గట్ర ముద్దు కొడతారు. నువ్వున్నావెందుకు? ఏవుకో ఏం వడతాను, ఎప్పుడు చూసినా ఎక్కువ మాట్లాడతావు. ఎక్కువ మాట్లాడుతుంది, తక్కువ మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడకేం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? కప్ప రాత్రి పగలు అంటూ తేడా లేకుండా ఎప్పటికీ బెకబెక బెకబెక అని ఎక్కువ మొత్తుకుంటది. ఎవరన్నా పట్టించుకుంటారానే. కానీ కోడి ఒకటే ఒక్కసారి కొక్కరొక్కో అని కూస్తే ఊరంతా నిద్రలేస్తా తెలుసా. సరే మరి చీర తీసుకుంటావా? కప్ప లెక్క ఎక్కువ బెకబెక బెకబెక అనకు, చీర తీసుకుంటా గాని. మీ ఆయన
మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వస్తాయా? ఏడొస్తాయి, వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి, నీళ్ళకు అవిటికి ఇటుకి. అందరు సంతోషంగా ఉందని అంటారు. సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళి అయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త పెళ్ళి అయింది. కానీ ఏంటి ఆదివారం కదా, మా అమ్మ వస్తుందండి, తలకాయ మాసం తీసుకురండి. సరే. ఏంటి బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి. మధ్యాహ్నం భోజనంలోకి కూరేం చేయమంటారు? బంగాళదుంప ఫ్రై చేయి బంగారు. వద్దు, అసలే కాలు నొప్పులు అంటారు. బెండకాయ ఫ్రై చేస్తాను, బాగుంటుంది. అలాగే. వంట చేయడం రాదు, బట్టలు ఉతకడం రాదు, ఇంట్లో పనులు ఏవి రావు. మ్యారేజ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు? ఫస్ట్ ఇంట్లో పనులన్నీ నేర్చుకో, అప్పుడు నీ మ్యారేజ్ గురించి నేను ఆలోచిస్తా, నీకు చేయాలా వద్దా అని. అవును, ఎందుకు మీ చెల్లితో హార్ష్గా మాట్లాడుతున్నావు? మా చెల్లితో కాదు, మీ తమ్ముడితో మాట్లాడుతున్నా. నువ్వే చెప్పు, ఇంట్లో పనులు రాకపోతే రేపు వచ్చి నా కో సిస్టర్ ఎంత ఇబ్బంది పడుతుంది? కరెక్ట్. ఓకే, చట్నీ చేశాను, దోశ కూడా వేయాలా? తీసుకురా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు? ఫోను పెట్టే. ఆడదానివి, అందులో పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు? కొత్తగా మన పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలకూడదు, అలాగే ఒక ఇంట్లో 2 బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. పైసలు ఇచ్చిపో, సిల్లర్ సామాన్ తేవాలే. ఒక్క నువ్వే అంటావు పైసలు ఇవ్వమని. పైసలకు 10 రకాల పేర్లు తెలుసా? పైసలల్లో కూడా రకాలు ఉంటాయా? అవునే, గుళ్ళెచ్చేదాన్ని ఏమంటారు? దక్షిణ. మరి బడిలా? ఫీజు. పెండిళ్ళల్లా? కట్నం. విడాకులల్లా? భరణం. ప్రభుత్వానికి ఇచ్చేది? పన్ను. కోర్టులో ఇచ్చేది? జరిమానా. రిటైర్మెంట్ అయినాక వచ్చేది? పెన్షన్. ఆఫీసులలో వచ్చేది? జీతం. కూలి పనిలో వచ్చేది? కూలి. పిల్లలకి ఇచ్చేది? మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు ఇచ్చేది? లోను. హోటళ్ల సర్వర్ కి ఇచ్చేది? టిప్పు. ప్రభుత్వ ఆఫీసులలో అక్రమంగా తీసుకునేది? లంచం. మీ నాన్న నాకిచ్చింది? వరకట్నం. మరి నేను నీకిచ్చేది? ఎడ్డెడ్డి సూపులు చూడకు, నీకు నేనిచ్చేది ఇంటి ఖర్చు. ఎంతైనా మొగోళ్ళు సానా గ్రేటు. అంత గ్రేట్ ఏంటిదో? విమానం, టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు. రైలు, ఇంజన్, కారు, కంప్యూటర్, రాకెట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు. మరి మీ ఆడోళ్ళు ఏమన్నా కనిపెట్టారా? ఏం కనిపెట్టలే. కనిపెడితే ఒక్కల పేరు చెప్పు. కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు? మేం కాదా? ఏరా బామర్ది, ఫారెన్కి వెళ్ళొచ్చావంట? ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చి ఉంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఇంగ్లీష్లో, దాని తెలుగులో చెప్పు. ఓకే, ఐ డోంట్ నో ని తెలుగులో ఏమంటారు? ఐ డోంట్ నో అంటే బాబా నాకు తెలియదు. నాన్న లక్షలు ఖర్చు పెట్టి నేను ఫారెన్ పంపిస్తే నాకు తెలియదు అంటావా? భుజి, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోనంటే నువ్వేం అడుగుతా? 100 నైటీలు అడుగుతా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సలీం, అందులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంటా? అసలు ఆ బ్యాగ్లో ఏముందో తెలుసా? నేను ఆఫీస్ కానీ బయలుదేరినప్పుడు. ఏంటి మన వంటగదిలో పెద్ద పందికొక్క చచ్చిపోయిందండి. ఈ బ్యాగ్ లో వేశాను, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెత్తకుండీలో పారేయండి. ఇప్పుడు అర్థమైందా ఆ బ్యాగ్ లో ఏముందో? ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇలా తాగుతున్నావు? మంచినీళ్ళు కాబట్టి తాగుతున్నా. అమ్మా
మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా. సరే సరే గానీ నీకు కడుక్కోవడానికి కొంచెమైనా సిగ్గు అనిపించలేదా? హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటన్నా అమ్మా? సరే ఆగు, అన్నం పట్టుకత్తా. అద్దమ్మా, మీరు పెట్టిన అడ్డమైన గడ్డి తిని నా కడపంతా ఖరాబ్ అయిందమ్మా. గోళీలుంటే ఇప్పించండి అమ్మా. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. భాగ్య, నీకు కూడా. సరే సరే. అవును, నీకు పండుగలలో ఏ పండుగ అంటే బాగా ఇష్టం? నాకు దీపావళి అంటే ఇష్టం. అవునవును, నీ కడుపు చల్లబడి కాలరెక్కలు ఇరిగిపోను, మంది కొంపట్ల మంటలు చూస్తే బాగా ఇష్టం. ఏమండి? ఏంటండి? మీకు గుత్తొంకాయ కూర మిరియాల రసమంటే ఇష్టమా? గుత్తొంకాయ వేడి అన్నంలో గుత్తొంకాయ వేసుకొని తింటే దీనమ్మ ఏముంటది నా స్వామి రంగా. అయితే చేసేయండి చేసేయండి. భాగ్య, నాకు లాటరీ జరిగిందే, ఆ పైసలతో మనం ఏం చేద్దామే? అబ్బా అలా కొన్ని నాకు ఇయ్యవా? మా అవగారింటికి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా. సరే, 20 రూపాయలు తగిలింది, 10 రూపాయలు నీకు, 10 రూపాయలు నాకు. పో చెప్పని తయారైపో. భాగ్య, నీ బర్త్డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన. అబ్బా నువ్వెంత మంచో, నువ్వు అడగక ముందు అన్ని పట్టుకొస్తావు. ఇంత కదా ఏంటిది అది? పాత బట్టల మూటనే. ఇగో, నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో.